జలమైన పరిశుద్ధాత్ముడు వస్తే కానీ మీ బతుకులు బాగుపడవని. అంటే పరిశుద్ధాత్ముడు అనే ఆయన మనకి ఎందుకు ఇవ్వబడుతున్నాడంటే బైబిల్ పదే పదే చెబుతుంది, మనల్ని నూతన సృష్టిగా మార్చడానికి ఇవ్వబడ్డాడు. అంతేగాని అట్టిపండులోకి రావడానికి కాదైనా, మనల్ని నూతనమైన వ్యక్తులుగా మార్చడానికి, అంతేగాని కచ్చీపులో ఉండడానికి కాదైనా, ఆయన ఫోర్స్లో వచ్చి మనం పడగొట్టడానికి కాదంటే పడిపోతున్న మనల్ని పదే పదే యెహోవా మీద తిరుగుబాటు చేయకుండా నిలబడడానికి. నెక్స్ట్ ఆయన వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది నిబంధన తొలగిపోకుండా, ఎప్పుడు యెహోవాకు విరుద్ధమైన కార్యం చేయకుండా, ఇక ఆ పాత స్వభావం లేకుండా నూతన స్వభావంలో ఉండడానికి, నూతన సృష్టిగా మార్చడానికి పరిశుద్ధాత్ముడినే దేవుడు మనకి ఇస్తాడు. ఇవి ఎక్కడి నుండి చెప్తున్నాడండి? యెషయా కాలం ఎప్పుడు, యెహెజ్కేలు కాలం ఎప్పుడు, యిర్మీయా కాలం ఎప్పుడు, నూతన నిబంధన చెబుతాను నా కాలాలు ఎప్పుడు, అప్పటి నుండి చెబుతున్నాడు. ఎవరి గురించి చెప్పండి? పరిశుద్ధ